వెల్కమ్ టు మై ఛానల్ సలీం అఫీషియల్. ఈరోజు కలకత్తాకు పాదయాత్ర ఏదైతే డాక్టర్పై అత్యాచారం జరిగిందో ఆమె కోసం ఆమె న్యాయం జరగాలని చెప్పి పాదయాత్ర చేస్తున్నారు. సార్ మీది ఎవరు? మాది విజయవాడ అండి. విజయవాడ నుంచి పాదయాత్ర విజయవాడ నుంచి మేము పాదయాత్ర అన్నది స్టార్ట్ చేసాము. ఎందుకు చేస్తున్నారు పాదయాత్ర? ఇది వచ్చేసి మనకు రీసెంట్ గా కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది కదండి అమ్మాయి మీద. సో అమ్మాయికి న్యాయం జరగాలి అంటే ఇది ఓన్లీ కోల్కతా ఇన్సిడెంట్ గురించి మాత్రమే కాదు, మన భారతదేశంలోనే ఇప్పటికే కొన్ని వేల మంది మన అక్క చెల్లెమ్మలను అతి కిరాతకంగా హింసించి రేపన్ మర్డర్స్ చేస్తున్నా సరే మనకు ఏ గవర్నమెంట్ కూడా సరిగ్గా స్పందించట్లేదు అనమాట. సో వీటన్నిటిని అరికట్టడం కోసం ఒక సరైన చట్టం రావాలి అని సో మేము ఈ పాదయాత్ర అన్నది చేస్తున్నాం అనమాట. ఎటువంటి చట్టాలను కోరుకుంటున్నారు? తప్పు చేసిన అడ్డంగా నడి రోడ్డు మీద పబ్లిక్ లో నరికే చట్టాలు రావాలని అయితే కోరుకుంటున్నాం అన్న. ఎందుకంటే ఆ చిన్న ఇన్సిడెంట్ జరిగే ముందు ఆ అమ్మాయి ఎంత నరకయాతన అనుభవించిందో సో దానికి 100 రెట్లు తప్పు చేసిన వాళ్ళకి కూడా శిక్ష పడాలి అని చెప్పి చేస్తున్నాం. మరి మణిపూర్ లో కూడా ఒక అమ్మాయిని నగ్నంగా ఊరేగించి మరి మానభంగం చేశారు కదా, మరి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అదే అన్న చెప్తున్నాం కదా, ఇది ఓన్లీ ఒక్క స్టేట్ గురించి మాత్రమే చేయట్లేదు అనమాట. మన భారతదేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క స్టేట్ లోనూ జరుగుతూనే ఉన్నాయి. సో వాటన్నిటిని ఆపడం కోసం గవర్నమెంట్ ఒక సరైన చట్టం తీసుకోవాలి, మన అక్క చెల్లెమ్మల్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశం మీదనే చేస్తున్నాం అనమాట. ఇది ఓన్లీ ఒక్క స్టేట్ కి సంబంధించి అయితే కాదు. రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో నంద్యాలలో కూడా జరిగింది. చిన్నపిల్లలే ఒక చిన్న అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. సో వీటన్నిటిని కూడా ఆపడం కోసం చేస్తున్నాం అనమాట. ఇది మా వంతు ప్రయత్నం. అంటే ఇది మా ఇద్దరి వల్ల అవుద్ది అని అయితే చెప్పం కానీ బట్ అందరం కూడా ఐకమత్యంగా పోరాడితే డెఫినెట్లీ మనకంటూ ఒక సరైన చట్టం వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మాకు న్యాయం కావాలని చెప్పి రోడ్లు ఎక్కుతున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అది మళ్ళీ కామ్ అయిపోతున్నారు, మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఎక్కడో చోట రేపు జరుగుతుంది. ఇలా కొనసాగుతుంది కానీ ఈ అంటూ ఉండట్లేదు. దీనికి కారణం ఏంటంటారు? మనం చేస్తున్న తప్పు ఏంటంటే మన ఇంటి ఆడపిల్లకు కాదు కదా జరుగుతున్నది ఇటువంటిది, బయట ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయికి జరుగుతుంది కదా అన్నట్టు సో మనమంతా తీసుకుంటున్నాం అనమాట. మన ఇంటి ఆడపిల్లకి జరిగినప్పుడు మనం ఎలా అయితే రియాక్ట్ అవుతామో అలా అందరూ కూడా మా ఇంటి ఆడపిల్లకే జరిగింది కదా అన్నట్టు రియాక్ట్ అయ్యి ఒక్కసారిగా మొత్తం అందరూ కూడా ఒక మంచి యాత్ర అన్నది చేసినారంటే కంపల్సరీ గవర్నమెంట్ అనేది వస్తుంది, మనకి సరైన చట్టాలు అనేటివి వస్తాయి. సో ఇవన్నీ ఏమైపోయాయి అంటే ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ మహా అయితే ఈ కొద్ది రోజుల్లో ట్రెండింగ్ లో ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు దీని గురించి మాత్రమే ఆలోచించి చేస్తున్నారు. సో దీనికంటే ముందు చాలా జరిగాయి అండ్ ఈ మధ్య గ్యాప్ లో కూడా చాలానే జరిగాయి అనమాట. మనకు ఉత్తరప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో, తమిళనాడులో ప్రతి స్టేట్ లోనూ ఈ కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత చాలా జరుగుతూనే ఉన్నాయి. బట్ జనాలు అనేది రియాక్ట్ అవ్వట్లేదు అనమాట. సో మనకి ఏమొచ్చిందిలే, మన పని మనం చేసుకుందాంలే అన్నట్టున్నారు. సో నా సజెషన్ ఏంటి అంటే సో జనాలందరూ కూడా మా ఇంటి ఆడపిల్లకే జరిగినట్టు ఫీల్ అయ్యి సో దీని గురించి పోరాటం చేస్తే డెఫినెట్లీ మనకంటూ ఒక సరైన చట్టం వస్తుందని కోరుకుంటున్నాం. అంటే ఈ డాక్టర్ విషయంలో ప్రజలందరూ చైతన్యం వచ్చింది. మరి ఉత్తరాఖండ్ లో తస్లీం జహాన్ అనే ఒక లేడీస్ కూడా అత్యాచారం చేశారు, అదే విధంగా జరిగింది. కానీ ఆమె విషయంలో మీడియా చూసి చూడనట్టు అంటే మౌనం వహిస్తుంది. దానికి కారణం ఏమంటారు? దానికి కారణం ఏంటంటే మనకు ఫస్ట్ ఏం కావాలన్నా హైలైట్ కావాలి. అది డాక్టరా లేకుంటే కామన్ మ్యానా ఎవరా అన్నది మనకి సంబంధం లేదు. ఒక న్యూస్ ట్రెండింగ్ అవుతుంది అంటే మనం దాని మీదనే పడతాం, అంతేగాని దానికంటే ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అన్న దాని గురించి ఎవరు ఆలోచించరు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న దాని గురించి చేస్తేనే కదా నలుగురికి జనాలకి తెలుస్తుంది. సో అరే పలానా అమ్మాయి గురించి జరిగింది కాబట్టి చేస్తున్నారు, ఏదో ఫేమస్ అవ్వాలన్నా ఇంకోటనే ఉంటుంది. సో బట్ మేము ఎందుకు చేస్తున్నాము అంటే అందరు కూడా రియాక్ట్ అవ్వాలి. ఓన్లీ కోల్కతా ఇన్సిడెంటే కాదు, కలకత్తా కాదు, మొత్తం అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో అన్ని దానిల మీద రియాక్ట్ అవ్వాలి అని. సో మీ పేరు సార్? నా పేరు రాధాకృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. I completed my graduation in BCom Computer Sharada College. Recently started cycling 1 month back, Hyderabad to all over India. After that I will started this thing by walk.